అమ్మా తల్లి, వాళ్ళది అబద్ధపు పూనకం. మా అత్తయ్యగారు చెప్పినట్టు ఉపవాస దీక్ష తప్పించుకోవడానికే ఇలా నాటకం ఆడుతున్నారు. పాపం మా అత్తయ్యగారు ఎక్కడో ఉపవాస దీక్షలో బాధపడుతూ ఉండుంటారు. ఇక్కడ వీళ్లు మాత్రం ఆ మాగ్నిని ధిక్కరిస్తున్నారు. ఆమెని వెర్రిదాన్ని చేయాలని చూస్తున్నారు. ఎలాగైనా నువ్వే ఈ అన్యాయాన్ని ఆపాలి తల్లి. పదండి. నన్నే మోసం చెయ్యాలని చూస్తారా? చెప్తా మీ సంగతి. ఆహా, ఏమన్నా సువాసన, ఉంతమ్మా ఇలా వచ్చావు? ఆకలిస్తుందా? క్యారియర్ మొత్తం తినేయాలనిపిస్తుందా? మీకంత దృశ్యం లేదమ్మా. ఎందుకంటే అమ్మవారు నిన్ను బొచ్చు బాలామణి బామ్మని ఉపవాసం ఉండమని చెప్పారుగా. అందుకే మీ ఇద్దరు వాటా కూడా మేమందరం తినేస్తామే. తినేస్తాంరా. మీది నిజమైన పూనకమైతే మీరు తింటారు, అబద్ధమైతే ఆ అమ్మోరు తింటుంది. ఇదే నా శాపం. తొక్కండి, తోటకూరండి. వదుల్లో దేని శాపం ఫలించకూడదు. మనం ఫుడ్ కుమ్మేయాలంతే. మీది అబద్ధం పూనకం కాబట్టి అందుకే ఆ తల్లి తినేసింది. జై దుర్గా మాతాకి, జై దుర్గా మాతాకి, జై దుర్గా మాతాకి. పర్లేదే, నాకోసం ఎంత కష్టపడి ఉయ్యాల కడుతున్నారా? నీకంత సీన్ లేదు. ఇది నీకోసం కాదు, మా వదిన కోసం. అయితే దీని మీద ఊగే అదృష్టం నాకు శిరీషక్కకి లేదన్నమాట. ఒక్క నిమిషం, నీకు లేదు సరే, శిరీషోదనికి ఎందుకు లేదు? మీ లతోదిన ఎక్కాక ఎలాగో తాడు తెగిపోతుంది. ఆ తర్వాత ఎక్కే అవకాశం మాకు ఉండదు కదా. దుర్మార్గురాల నిన్ను. అది తాడు పెరుగుతుంది అని అనింది కానీ చెట్టు పెరుగుతుంది అని అనలేదు కదా. ఏంటి పాపా, నా వల్ల నీకు కడుపు పోయిందని నిరూపిస్తానన్నావు. మా అమ్మతో నన్ను మెడబెట్టుకుని బయటికి గెంటిస్తానన్నావు. ఛాలెంజ్ చేసావుగా. ఏ ఐడియాలు రావట్లేదా? బుర్ర పని చేయట్లేదా? మీ మీద కోపం రావట్లేదండి. లేదంటే ఈ పాటికి ఎప్పుడో నా ప్లాన్ వర్కౌట్ చేసిండేదాన్ని. సర్లే, ఏం చేస్తావో చేసుకో, కానీ నీ కడుపు పోయిందని మా అమ్మని నమ్మించు. అప్పుడు ఒప్పుకుంటా తమరు తోపని. ముచ్చట పడుతున్నాం. మీ అమ్మతో తిట్టించుకోవాలని అంత హరటంగా ఉందా? సర్లే, ఏది నేను ఉయ్యాలుగుతాను, ఊపండి. నేను నిన్ను ఉయ్యాల ఊపనే. నో, ఊపను. నాకు తెలుసు మీకంత సీన్ లేదని, నన్ను ఊపరని. నేను ఉయ్యాల ఊపనే. అవును ఊపను. అయితే ఏంటి ఇప్పుడు? అయ్యో, నేను అదే అంటున్నానండి, మీ వల్ల కాదని. నువ్వేమన్నా 100 కిలోల బరువున్నావా ఊపలేకపోవడానికి? నేను ఊపను అంతే. ఏమైనా మీరు నన్ను ఉయ్యాలు ఊపలేరండి, నేను చెప్తున్నాను కదా. ఏంటి?
ఏమన్నా నేను ఉయ్యాల ఊపలేనా రావే అవును ఇట్రా. ఊపలేదు అవునా దా కూర్చో చేతి నిండా ఏంటో చూపిస్తా కూర్చో కూర్చో హా. ఇప్పుడు నీ కళ్ళు తిరిగి కింద పడతావు చూడు అలా ఊపుతానే ఉయ్యాలా కూర్చో ఊపండి చూస్తాను. భలే దొరికిందే మధు. దాన్ని అడ్డంగా ఇరికించటానికి ఇదే మంచి సమయం. ఎలా అక్కా? మధు ఉయ్యాల ఊగుతూ ఊగుతూ ఉంటుంది. నేను చెట్టెక్కి తాడు కట్టిన కొమ్మని కోసేస్తాను. నువ్వెక్కితే చెట్టే విరిగిపోతుంది. ఇంకా కొమ్మ కోసే అవకాశం ఎక్కడుంటుందక్కా? సర్లే, నువ్వెక్కి కోస్తావు. దాంతో ఆ మధు కింద పడిపోతుంది. ఎవరు చూడలేదులే అని అది మామూలుగా టింగు టింగుమని వెళ్ళిపోతుంది. కాని దానికంటే ముందు మనం బొచ్చు బాలమణిని పిలిచి ఇదంతా చూపిస్తాం. అప్పుడు దాని కడుపు లేదని తెలిసిపోతుంది. ఎలా ఉంది నా ప్లాన్? నీ మొక్కన్లా ఉందక్కా. అంటే నీ మొహం బాగోదా అక్కా? చాలా బాగుంటుంది. అందుకే అన్నాను. ఓ సరే సరే, నువ్వు వెళ్ళి ఆ కొమ్మని కోసి నేను వెళ్ళి బాలమణిని తీసుకొస్తాను. ఓకే ఓకే అక్కా. పద పద పద, వెళ్ళు వెళ్ళు. బై. ఎలా ఉందే హా. దొంగ మొగుడా, ఇప్పుడు చూపిస్తాను ఈ మద్దుమతి దెబ్బేంటో. కొంచెం గట్టిగా ఓపండి. ఇంతేనా మీ బలం? ఎంత మాట నేసావే ఇంతే నానా ఆ. ఇప్పుడు చూడవే ఇప్పుడు చూడు యా, యాహా. ఇప్పుడు ఇప్పుడేమంటావు మ్, మ్హ్. ఇంతేనా 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 మీ బలం? నువ్వు గ్యారంటీగా డ్రామాలు ఆడుతున్నావే నీకెలా కదే ఇప్పుడు 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 చూడు ఆ ఇప్పుడు చూడంతే ఆహా. ఆ! అయ్యో! ఏమండి? అయ్యో ఆపండి, అంత స్పీడ్ వద్దండి. ఏంటే డ్రామాలు ఆడుతున్నావా అత్తయ్య గారు! ఏయ్, నువ్వే కదా ఓపన్నావు నా కళ్ళు తిరుగుతున్నాయండి. ప్లీజ్ అండి ఆపండి. మధుమతి వాయిస్లో ఉంది. ప్లీజ్ అండి ఓవర్ యాక్షన్ చేస్తున్నావేంటి అయ్యో కింద పడిపోతాను. ఇప్పుడే కదే ఊపండి 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 అన్నావు దోలు తీరిందా వద్దండి. అత్తయ్య గారు వచ్చేయండి. అయ్యో ఒరేయ్, మీరు లేని సమయం చూసి ఈయన నా కడుపు పోగొట్టాలని చూస్తున్నారు అత్తయ్య గారు. అందుకే ఎంత స్పీడ్ గా ఊపుతున్నారు. ఎక్కడున్నా వచ్చి నన్ను కాపాడండి అత్తయ్య గారు. అత్తయ్య గారు రండి అంటే అత్తయ్య గారు రాదే మీ అత్తగారేమైనా చెట్టు మీద ఉందనుకున్నావా ఎక్కడో కాశీలో ఉంది. అయినా నీకు ఇలా కదే గట్టిగా ఊపుతాను కింద పడతావు దరిద్రం వదిలిపోద్ది దా. రే చీతూ, అమ్మ వెధవా, నీ బిడ్డ నువ్వే చంపుకోవాలని చూస్తావా? సమయానికి నేనున్నాను కాబట్టి సరిపోయింది, లేదంటే ఎంత ఘోరం జరిగిపోయేదో. వదండి 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 ప్లీజ్. బాగుందన్నావు కదే ఊపు ఊపు అన్నావుగా ఊపుతానే ఇంకొంచెం పైకి వెళ్తావా నన్ను కాపాడండి. బాలమణి బాబా నన్ను కాపాడండి. అమ్మ తల్లి భవాని కాపాడమ్మా. అయ్యో అత్తయ్య గారు రండి. అయ్యో ఏమండి? అబ్బా ఏమన్నా పర్ఫార్మెన్సా నీకు ఆస్కార్ ఇచ్చే రికమెండ్ చేస్తాలే. వద్దురా వద్దు. మధు మధు సూపర్ మ్యాన్ లా భలే ఎగురుతున్నావుగా. ఇప్పుడు అది పడితే కడుపు పడి పోతుంది.
ఓసాయ్ ఒక్క నిమిషం అక్కడే ఆగు, వచ్చేస్తున్నా. అమ్మయ్యా. అనసూయ, రక్షించుకున్నావే. ఎవరు పట్టుకున్నారు? ఓ, ఓ, అమ్మా, 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 పడ్డావా? పద. బామ్మగారు, బామ్మగారు. ఒరేయ్ మిమ్మల్ని సోమరిపోతులారా, వస్తున్నా ఉండండి. బామ్మగారు. అమ్మా 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 అమ్మా, మధు నీకేం కాలేదు కదా? బామ్మగారు, ఎవరు వచ్చి కాపాడారు? ఇంకెవరమ్మా, అమ్మవారే కాపాడుంటారు. ఒరేయ్ చండాలపు వెధవ, పెళ్ళం కడుపు పోగొట్టాలని చూస్తావరా? నేనా? మరి నేనా? రే రే రే, నా కళ్ళతో చూశానురా నువ్వు మధుని చుక్కల్లో కూపడం. అన్నన్నన్నన్న అదృష్టం బాగుండబట్టి అమ్మవారే స్వయంగా వచ్చి కాపాడారు. లేకపోతే ఎంత ప్రమాదం జరిగేది. రేయ్, ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే చర్మం ఒలిచేసి ఎముకలన్నీ పలక పలకమని ఇరిచేసి కొట్టేస్తాను, జాగ్రత్త. అది కాదే బామ్మ. వెళ్ళు ఇక్కడి నుంచి. ఎల్రా. వెళ్తున్నాం. కర్రేస్తావా? రేయ్. అమ్మా మధు, నువ్వేం భయపడకు, నీకు నేనున్నానే. అలాగే, పదమ్మా పద. మీరు వెళ్ళండి, నేను వస్తాను. అలాగే, జాగ్రత్తగా రామ్మా. ఉండు, వాణ్ణి ఒరే పడుతాయి, వస్తున్నాను. ఛ, కడుపు పోయినట్టు నాటకం ఆడదాం అనుకుంటే అత్తగా వచ్చి పట్టుకున్నారు. లేదంటే నా ప్లాన్ వర్కౌట్ అయి ఉండేది. నెక్స్ట్ ఏం ప్లాన్ చేద్దాం? ఎస్, చిచి. అరే, ఏం చేసినా ఆ మధు నాటకాన్ని బయట పెట్టలేకపోతున్నాను. పైగా అది ఓవరాక్షన్ చేసేసి నేర నా మీదకి నెట్టేస్తోంది. చైతూ, వాడరా బుర్ర వాడు, లేకపోతే నువ్వు ఓడిపోవడం, అది గెలవడం ఏంటి ఏంటి ఏంటి? అదే ఏంటి? ఓ, ఉయ్యాల ప్లాన్ మిస్ అయిందని హ్యాపీగా ఫీల్ అవుతున్నారా? చేసిన ఛాలెంజ్ లో మీరు గెలుస్తారో లేదో కానీ నేను మాత్రం గెలుస్తాను, గెలవాలి. ఏంటి దగ్గర రెచ్చిపోతున్నావు? నాకు గాని తెక్క దొబ్బిందనుకో, నిన్నింట్లోంచి బయటికి నెట్టేస్తా ఏమనుకున్నావో. ఏది నెట్టండి. ఏంటి ఓల్డౌన్ మీద మీదకి వస్తావేంటి? నెట్టుతానన్నారు కదా, నెట్టండి. ఫాలో అంటాం, ఫాలో అవుతావా ఏంటి? ఛాలెంజ్లు చేయడానికి నోరుంటే సరిపోదండి, చేవుండాలండి. అది మన దగ్గర కిలో లెక్కనుంది. ఏంటే, నువ్వు వెజిటేరియన్ కదా, చేప తింటున్నావా? ఒప్పుకుంటారా మీ ఇంట్లో? ఓకేనా? చాలా ఆపండి, నేను బయటికి వెళ్ళాలి, తీసుకెళ్ళండి. నేను బయటికి తీసుకెళ్ళను. బాలమణి బామ్మగారు. బాలమణి బామ్మగారు అంటే నువ్వు బాలమణి బామ్మకి చెప్తే నేను భయపడిపోతానా? ఆవిడికి చెప్పక్కర్లేదు, వెళ్దాం పద. వెరీ గుడ్. ఒక్క నిమిషం, అమ్మవారికి దండం పెట్టుకొని వస్తాను. అమ్మా, నేను రాను అన్నా వినకుండా నా భర్త నన్ను షికారుకి తీసుకెళ్తాను అంటున్నారు. మా అత్తయ్య గారుంటే నాకు కొంచెం ధైర్యంగా ఉండేది.
అసలే ఆయనకి నాకు బిడ్డ పుట్టడం ఇష్టం లేదు. ఆవిడ లేని సమయం చూసి నా గర్భం పోగొట్టడానికి నన్ను బయటికి తీసుకెళ్తున్నాడేమో అని అనుమానంగా ఉంది. అత్తవైనా అమ్మవైనా అన్నీ నువ్వేనమ్మా. నా వెంటొచ్చి నా బిడ్డని కాపాడే బాధ్యత నీదే తల్లి. నిన్ను నమ్ముకునే వెళ్తున్నాను. నా భర్త నుంచి నన్ను నా బిడ్డని కాపాడు తల్లి. ఇంకా ఎంతసేపే రా, ఎంతసేపు పోకుంటావే రా. వస్తున్నానండి. చూసావా అమ్మా, నువ్వే నన్ను కాపాడాలి తల్లి. అయ్యో అయ్యో, అమ్మ పాపాత్ముడా, రక్తం పంచుకుని పుడుతున్న బిడ్డని చంపుకోవాలని చూస్తావా? అయ్యో, నీకెలా మనసు ఒప్పుతోందిరా? రే సుబ్బా, రేయ్, అమ్మా, వెళ్ళి వాళ్ళని ఫాలో చేయాలి పదా. నేనేమన్నా నిజమైన పులినా తల్లి మిమ్మల్ని మోయడానికి? అయ్యో, కావాలంటే ఒరిజినల్ పులిని తెచ్చుకోండి. జై, పోస్తా. వెళ్ళి రిక్షాతి. అలాగమ్మా. ఎక్కడికి వెళ్ళాలి? తెలీదండి. తెలియకుండా ఎంత దూరం వెళ్తావు? బండిలో పెట్రోల్ అయిపోయిందని తెలిసింత వరకు. జన్మ. మీకిప్పుడు తెలిసిందా అండి? నాకైతే మిమ్మల్ని చూసిన ఫస్ట్ టైమే తెలిసింది. ఏం తెలిసింది? మీది వెధవ జన్మని. చిచ్చి, నీలాంటి పనికి మాలిన వాళ్ళతో నేను మాట్లాడు. కానీ నేను మాట్లాడతానండి. ఆ, ఆడదాని భార్యకి ఏమంటే ఈ మధురిచ్చావేంటయ్యా? దేవుడా, నాకు మంచి భర్తనిమ్మంటే ఈ చేతినిచ్చావేంటి తండ్రి? అంటే నేను మనిషిని కాదా? నేను మనిషిని కాదా? మీరు మనిషి అయితే ఈ దయ్యాన్ని ఎలా పెళ్లి చేసుకుంటారు చెప్పండి. నీతో మాట్లాడటం కంటే మూసుకోవడమే బెటర్. వద్దయ్యా, కొట్టమాకయ్యా, ఉండయ్యా, ఉండు. ఏంటి, నన్ను అనుమానిస్తున్నావా? నా శీలాన్ని శంకిస్తున్నావా? నేనే కనుక సక్కుబాయికి అక్కనైతే, సతీ సావిత్రికి చెల్లినైతే, సాక్షాత్తు ఆ దుర్గామాతే వస్తుంది. నా పాతివ్రత్యాన్ని నిరూపిస్తుంది. అమ్మా, తల్లి, రామ్మా. అమ్మా, నువ్వున్నావని నిరూపించమ్మా. అమ్మా, రామ్మా. అమ్మా, రామ్మా, తల్లి, రామ్మా. నువ్వు పతివ్రతవేనే, అందుకే నువ్వు పిలవగానే అమ్మవారు నన్ను శిక్షించడానికి రిక్షా మీద పులితో వస్తుంది. అది కూడా చూడు. అయ్యో, వీళ్ళేంట్రా మన వెనక పడుతూ దండాలు పెడుతున్నారు? కొంపదీసి నిజంగానే అమ్మవారు అనుకున్నారా ఏంటి? వాళ్ళ భక్తి చూస్తుంటే అలాగే ఉందమ్మా. అయ్యయ్యో, ఇలా అనకూడదు. మన మనుషులు కాదు, దేవత కదూ. తొందరగా తొక్కి చవరా, లేకపోతే వీళ్ళు మనల్ని చంపేస్తారు. పద, పద. అమ్మోరు తల్లి, అమ్మోరు తల్లి. ఇదే కరెక్ట్ టైం. ఎలాగో అలా ఈ బండి మీద నుంచి పడిపోయినట్టు, కడుపు పోయినట్టు నాటకం ఆడితే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఏంటండి ఇంత స్లోగా వెళ్తున్నారు? కొంచెం స్పీడ్ పెంచండి. నేను ఇలాగే వెళ్తా, నా డ్రైవింగ్ ఇలాగే ఉంటుంది. ఇంతకన్నా ఎక్కువ స్పీడ్ వెళ్తే మన ఇద్దరం పైకి పోతాం. అయితే స్టైల్ గా కట్లు కొట్టండి. కట్లా? పాప, ఇది గ్రౌండ్ అనుకున్నావా? రోడ్డు. కట్లు కొడితే లారీ వాడు వచ్చి మనల్ని కొడతాడు. ఆయన కట్లు కొట్ట నాకు రాదు. నేను నేర్పించినా? ఎలా? ఇలాగా. ఇలాగా. మధు, సక్కరి గింతలు ఎక్కువ. మధు, మధు ప్లీజ్ అర్థం చేసుకో. మధు, మధు, అరే మధు, మధు, మధు ప్లీజ్. మధు, నాకు చాలా సక్కరి గింత. మధు, మధు, అరే మధు ప్లీజ్ వద్దు. మధు, తొందరగా తొక్కరా. వెళ్ళు. వెళ్ళు, 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 వెళ్ళు. మధు, నాకు సక్కరి గింత చాలా ఎక్కువ. మధు ప్లీజ్. మధు, మధు, అయ్యో బండి. మధు, బండి, బండి కంట్రోల్. పోతావరా? పోతావరా?
మధు నువ్వు జాగ్రత్తగా వెళ్ళరా బాబు. మధు 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 ప్లీజ్, మధు వద్దు. మధు మధు ప్లీజ్, మధు మర్యాదగా చెప్తున్నాను. మధు ఆపు ప్లీజ్. మధు కట్లు కొట్టడం మధు రాదు వద్దు, అన్నారుగా. please. చూసారా ఎంత బాగా కొడుతున్నారో. మధు మధు కొట్టండి. మధు ప్లీజ్ ఆపు. ఇదిగో ఇదే అరే. లాస్ట్ వార్నింగ్. మధు ఆపు. అరే వార్నింగ్ కూడా నవ్వుతూ భలే ఇస్తున్నారండి. మధు ఆపే లేకపోతే చంపేస్తా. మధు మధు చంపేస్తాను. ఆపు. ఆపదు. ఆపవు కదూ. సరే నా టాలెంట్ ఏంటో చూపిస్తానే నీకు. చూపిస్తా. ఏమండి స్పీడ్ గా వెళ్తే నాకు భయం అండి. కొంచెం ఆహా. స్లోగా పోనివ్వండి. ఏంట్రా పులి సైకిల్ దొక్కుతుందా? తొక్కేం కాదు, నిజంగా పులి సైకిల్ దొక్కితే 10,000 ఇస్తానురా. అయితే 20,000 ఇవ్వురా. ఎందుకు? పులి రిక్షా దొక్కుతుంది. ఎక్కడా? అదిగో అక్కడ. అయ్యయ్యో